హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ ఇన్ఫో ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి అయితే మనకు గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. సో ఆ రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాము అండ్ దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే మనకు ఈ రిక్రూట్మెంట్ ద్వారా అనేది 120 పోస్టులకు అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన శాలరీ కనుక చూసుకుంటే మనకు అప్ టు 1 lakh వరకు శాలరీ అయితే ఉంది పర్ మంత్. అండ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, సో మీరైతే ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే ఇది ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అప్లై చేసుకునే వాళ్ళు September 30th లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు September 10th అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇందాకే చూసాము ఎలిజిబిలిటీ అని డిగ్రీ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మినిమం 21 years ఏజ్ నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ పోస్టులకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడైతే phase 1 phase 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ phase 1 ఎగ్జామ్ చూసుకుంటే మనకు అక్టోబర్లో అయితే ఉంటుంది. అండ్ phase 2 చూసుకుంటే డిసెంబర్లో అయితే ఉంటుందన్నమాట. సో phase 1 ఎగ్జామినేషన్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అండ్ phase 2 చూసుకుంటే ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ రెండు ఉంటుందన్నమాట. సో ఇక్కడ phase 2లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ అనేది బోత్ phase 2 ప్లస్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ అయితే మనకు ఫైనల్గా సెలెక్షన్ చేసి అలాట్మెంట్ లెటర్ అయితే ఇస్తారు. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి అని కనుక మనం చూసుకుంటే మీకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేసుకుని మీకు ఫీజు ఎంత మీ కేటగిరీని బట్టి ఫీ పే చేసి అయితే అప్లై చేసుకోవాలి. లేదు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడైతే మీ ఫస్ట్ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్, అలానే మీ మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే అది, మీ ఫుల్ నేమ్ అండ్ మీ మొబైల్ నంబర్, మీ మొబైల్ నెంబర్ చేసి మీ ఈమెయిల్ ఐడి అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఎంటర్ చేసి ఇక్కడ మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ మనకు మినిమం ఇంత కేబీలో అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు ఏంటి అని చెప్పేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ అప్లోడ్స్లో అయితే మీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఇవైతే అప్లోడ్ చేసి లాస్ట్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ₹850 ప్లస్ 18% GST అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ₹100 ప్లస్ 18% GST. ఇదైతే మనం అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే మీ అప్లికేషన్ ఫిల్ అయినట్టయితే మీకు మెయిల్కి అయితే వస్తుంది. ఆ ప్రింట్అవుట్ అనేది మీరైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో అయితే అది యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ డేట్స్ కూడా ఇందాకే చూసాం కదా, మనకు September 10th నుంచి అయితే స్టార్ట్ అయింది. 30th లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ మినిట్ రష్ లేకోకుండా అయితే ముందుగానే అయితే అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసే వాళ్ళైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలానే కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఫోకస్ చేసుకోండి. అండ్ మాక్ టెస్ట్ని అయితే రెగ్యులర్గా అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మీరు దీనికోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన జాబ్స్ ఇన్ఫో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. Thank you for watching.